సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సమావేశం జరగనుంది. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు, కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై చర్చించనున్నారు. ఫైల్స్ త్వరితగతిన క్లియరెన్స్ తదితర అంశాల గురించి చర్చించనున్నారు. ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని అన్ని విభాగ అధిపతులకు ఆదేశాలు చేయగా తమ శాఖలకు సంబంధించిన అంశాలపై కార్యదర్శుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఈరోజు ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్ లో రాష్ట్ర స్థాయి కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయి కార్యదర్శులు అంటే ఐఏఎస్లు అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అంటే గతంలో కూడా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీల సమావేశం నిర్వహించినట్లే ఈరోజు రాష్ట్ర స్థాయి అంటే సెక్రటరియట్ లో పనిచేసే ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు అలాగే సెక్రటరీ స్థాయి ఐఏఎస్లు అందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే సమీక్షా సమావేశం సాయంత్రం దాదాపు 6:30 వరకు కూడా నిరంతరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులతో పాటు అలాగే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా అంటే కార్యదర్శులు అంటే సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రభుత్వ విభాగంలో కీలకంగా అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పంటే ప్రజలకు ప్రభుత్వం మధ్య ఈ కార్యదర్శుల పాలన మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొనసాగుతుంది. ఈ సిఎస్ విజయానంతో పాటు అలాగే ఇతర ఉన్నత శాఖ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, సమీక్షలో పాల్గొంటారు. ప్రధానంగా అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న అంటే కింద క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చే ఫైళ్ల క్లియరెన్స్ కూడా నెమ్మదిగా కొనసాగుతుందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. దీని మీద కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో ఫైళ్లు త్వరితగతిన క్లియరెన్స్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలు త్వరితగతిన ప్రజలకు అందేలా చూడాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమీక్షలో చెప్పే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఫైళ్లు ఎప్పటికప్పుడు ఈ గవర్నెన్స్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, ఫైళ్లు అంతా క్లియర్ చేసేలా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఐఏఎస్ అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అవుతున్నాయో హామీల అమలు కూడా ఈ ఐఏఎస్ అధికారుల చేతిలో కీలకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత సమీక్షలు చేసి ఎన్ని పథకాలు చేసినా కూడా క్షేత్రస్థాయిలో అవి అమలు కావాలంటే మటుకు రాష్ట్ర స్థాయిలో ఉండే ఐఏఎస్ అధికారుల పైన ఎక్కువగా వాళ్ళ పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే దిశగా కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల పైన కూడా ఈ సమీక్షా సమావేశం కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా తీసుకుంటే రాబోయే ఫిబ్రవరి 24 కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని చెప్పి అన్ని కార్యదర్శులకు కూడా ఆర్థిక శాఖ అధికారులు వాళ్ళకు పంపించారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా దీని మీద సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దీనిపై కూడా ఈ రోజు జరిగే సమీక్షా సమావేశం కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖల కార్యదర్శులు మటుకు తమ సంబంధించిన శాఖలకు సంబంధించి కూడా ఒక పవర్ పాయింట్ అంటే దాదాపు 6 గంటల పాటు సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆ శాఖలో ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి అని చెప్పేసి ఒక అంశం పవర్ పాయింట్ ప్రజెంట్ చేయడం ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు వివరించే అవకాశం ఉంటుంది. వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రికి తమ శాఖలకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ కావచ్చు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతాయనే అంశాలపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంట్ ద్వారా కూడా ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా వివరించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టు ఈ రోజు కూటమి సర్కార్ ఏర్పడగా మొదటిసారి ఈ సెక్రటరీ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు శ్రీదేవి. Thank you.